చిన్న పని నుండి గుంటూరు వెళ్ళాము. పని అయిపోయి వచ్చేటప్పుడు ఇంకా దారిలో అయితే నాకు ఇది రూ. 10 బజార్ కనిపించింది. రూ. 10 అంటే అన్నీ రూ. 10 కాదులేండి. రూ. 10 దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇంకా బిలో 300 వరకు ఉన్నాయి. ఇంకా షాప్లో మనకు పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వెళ్ళాను. నేనైతే ఎలా ఆలోచిస్తున్నానంటే ఏదైనా తీసుకోవాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాను. అది మనకి పనికొస్తుందా లేదా అనేసి. ఓయమ్మ మేము కూడా ఆలోచిస్తాంలే అనే వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే కొంతమంది ఉంటారులే. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎవరో ఏదో తీసుకున్నారు, వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మనకు కూడా కావాలని తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అందుకని నేను చెప్తున్నాను, నేనైతే అసలు అలా తీసుకోనండి. ఈ వస్తువు నాకు అవసరమా, ఇది కాకపోతే ఇంకా ఇంట్లో ఉన్న వాటితో నేను వాడుకోవచ్చు కదా అనేసే విధంగా ఆలోచిస్తాను. ఏదన్నా తీసుకున్నాను అని అంటే అది నాకు చాలా అవసరమైన వస్తువు అయితేనే తీసుకుంటాను. అదే చెప్తారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. అలా అయితే నేను అనుకుంటాను. నాలా ఉండేవాళ్ళు ఉన్నారా, ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నక్లీ సెట్స్ అవి చూసారు కదా, అసలు వాటి దగ్గరికి వెళ్ళలేదు, వీడియో కోసం అని చూసాను. ఇంక పిల్లలకి పనికొచ్చేయి ఇంక ఇవి కార్లు ఇవి ఉన్నాయి కదా చూద్దామని చూస్తే అబ్బో ప్రైజ్ అయితే మామూలుగా లేదు. ఇంక ఇక్కడ నువ్వు తీసుకున్నది ఏముందమ్మా అని మీరు అనొచ్చు. అవునండి నిజం, నేను ఇక్కడ ఏం తీసుకోలేదు. ఎలా అయితే వెళ్ళానో అలానే బయటకు వచ్చేసాను. మొత్తం చూసేసి బయటకు వచ్చేసాను. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.